ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడంతా కూడా లాస్ట్కి వచ్చింది అనుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుతో ఒక ఎన్నికలకి సంబంధించి ముఖ్యంగా సర్వేలన్నీ కూడా కూటమికి సగం చెప్తున్నాయి. ఆల్మోస్ట్ చెప్పాలంటే 40 సర్వేలు వస్తే 40లో 35 సర్వేలు మాత్రం కూటమికే ఈసారి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూటమే ముందుకు వస్తుంది అన్నట్టుగా చెప్పింది. ఒక 5 సంస్థలు మాత్రం అటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అయితే చెప్పాయి. అయితే ఇంకా రేపు కౌంటింగ్కి సంబంధించి రంగం అంతా సిద్ధమైపోయింది. ఇప్పుడు పూర్తిగా రేపటి గురించి అందరూ ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇంకా కొంతమంది బెట్టింగ్లు కావచ్చు, ఇవి కావచ్చు అంటే లాస్ట్కి వచ్చింది కాబట్టి బెట్టింగ్ రాయిలందరూ కూడా ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలనో లేదంటే ఇంకొకటనో చాలా ఎక్కువగా ఆశపడుతున్నారు. ముఖ్యంగా ఇంకా ఇంకా ఇంకొకటి చెప్పాలంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళలో కూడా ఇంకా వాళ్ళ అదే అంటారు కదా, చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా ఇంకా అయితే వాళ్ళకి ఇంకా ఆశ ఎక్కడో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ 5 సర్వేలే ఈసారి వాళ్ళని గెలిపించబోతున్నాయి అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోయేది మేమే, వైజాగ్ని సిద్ధం చేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. ఇకపోతే అన్ని సర్వేలు దాదాపు 35 సర్వేలు కూడా అటు కూటమికి అనుకూలంగా ఒక మంచి ఈ మెజారిటీతో ఈసారి గెలవబోతున్నాయని చెప్పారు. అన్నిట్లో కల్లా బాగా ఎక్కువగా బూస్ట్ ఇచ్చింది ఏంటంటే కేకే సర్వే. కేకే సర్వేలో దాదాపు 160 సీట్లకు పైగా ఈసారి కూటమి గెలుస్తుంది. ముఖ్యంగా అందులో జనసేన 21కి 21 గెలిచే అవకాశం ఉందని చెప్పి కేకే గారు చెప్పడం ఒక సంచలనంగా అయిపోయింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఎంత ఉంది? ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారే చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఆయన పిఠాపురంలో పోటీ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఆయన గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేది ఎందుకంటే ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇది మూలం కాబట్టి ఇక్కడ ఆయన గెలవాల్సిన అవసరం ఉంది. అది కూడా చాలా మంచి మెజారిటీతో గెలవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా మన టీవీ24కి కంప్లీట్గా ఇక్కడ ఎక్కువగా పిఠాపురంలో మనం వర్క్ చేసాం. ప్రతి విలేజ్ కూడా మనం తిరగటం జరిగింది. ఆయనకి మొన్న మనం ఒక చెప్పాం, దాదాపు 30,000కు పైగానే ఆయనకి మెజారిటీ వస్తుందని చెప్పి. చెప్పాలంటే ఈ రోజు కూడా మనం పిఠాపురం దగ్గరలోనే ఉన్నాం. మన పిఠాపురం పరిసర ప్రాంతాల్లోనే తీసుకున్నాం కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి ఆయనకు ఒక 50,000కు పైగానే మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కూటమికి దాదాపు 120 సీట్ల వరకు, 120 నుంచి 130 సీట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీకి ఇందులో 90 నుంచి 110 సీట్ల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే జనసేనకి 16 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 4 నుంచి 6 సీట్లు గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే జనసేన 2 పార్లమెంట్లో పోటీ చేస్తుంది. 2 పార్లమెంట్లో కూడా ఈసారి ఒక మంచి మెజారిటీతో ఈసారి అయితే గెలవబోతున్నారు. ముఖ్యంగా బాలశౌరి గారు అయితే మచిలీపట్నం నుంచి ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ అయితే ఈసారి రాబోతున్నట్టుగా మనందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువ నియోజకవర్గాల్ని తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించి పబ్లిక్ వాయిస్ని కావచ్చు, పబ్లిక్కి సంబంధించి సర్వే అంతా కూడా చేసుకున్నాం కాబట్టి గంటాపదంగా చెప్పగలుగుతున్నాం. అలాగే పిఠాపురంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే చాలామంది తెలుసు, ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు గెలుపు చాలా కీలకమైంది. దానికోసం ఎన్నో అడ్డంకులు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే అంత ఈజీగా వస్తే ఆ గెలుపు అనేది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నిజంగా ఆ గెలుపు అంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఒక అద్భుతమైనటువంటి గెలుపునైతే ఈసారి చూడబోతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే నిజాయితీకి ఆ మాత్రం వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అంతా కూడా ఈ 10 ఏళ్ళు పట్టింది. ఆ వెయిటింగ్ ఇప్పుడు ఈ వెయిట్ చేసినందుకు కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. అలాగే జనసేన పార్టీకి కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చి ఈసారి అసెంబ్లీలోకి మంచి చాలా మంది చెప్పాలంటే 16 నుంచి 20 మందిని ఈసారి అసెంబ్లీలోకి పంపించడానికి ప్రజలు సిద్ధం చేశారంటే జనసేన పార్టీ నాయకుల్ని. ఎందుకంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో జనసేన పార్టీని నిలబెట్టుకోవడానికి, ఆయన నిలబడడానికి, గెలవడానికి ఎంత మాటలు పడ్డారో అవన్నీ కూడా రేపు ఫలితాల రూపంలో రేపు 4వ తారీఖు ఆఫ్టర్నూన్ కల్లా మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 10 నుంచి 18 రౌండ్లు అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. 18 రౌండ్లకి మనం వెయిట్ చేయవసరం లేదు కాబట్టి కొన్ని టఫ్గా ఉన్న వాటికి మాత్రం 18 రౌండ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ చూసుకుంటే మాత్రం 10 నుంచి 12 రౌండ్లు వచ్చేటప్పటికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, జనసేనకి ఎన్ని వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే మెజారిటీ పెరిగే కొద్దీ మనకు అర్థమైపోతుంది. సో ఈసారి ఒక అద్భుతమైనటువంటి ప్రజల తీర్పు కూడా చూడబోతున్నాం. నిజంగానే ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని అసెంబ్లీ చూడడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అని అనుకునే వాళ్ళకి నిజంగానే ఇందాక చెప్పినట్టుగా టైం పట్టొచ్చు. కానీ
ఆ నిజాయితీకి ఆ మాత్రం ఈసారి వెయిట్ చేసినందుకు ఒక అద్భుతమైనటువంటి తీర్పు అయితే ప్రజల నుంచి రాబోతుందని మాత్రం అనుకోవచ్చు.